నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మీకు పుదీనా పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ముందుగా ఒక గిన్నెలో నువ్వులు వేసుకొని మంచిగా రెడ్గా అయ్యేటట్లు ఇట్లా వేయించుకోండి. ఈ నువ్వులు మనకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తున్నది. తర్వాత పుదీనాను తీసుకొని మంచిగా కడుక్కోండి ఉప్పు వేసి. ఇలా కొంచెం నీళ్ళు లేకుండా ఆరబెట్టుకోండి. తర్వాత ఒక గిన్నెలో పచ్చిమిర్చి నూనె పోసి పచ్చిమిర్చి వేసి మంచిగా రెడ్గా అయ్యేటట్లు వేయించుకోండి. ఇట్లా ఎర్రగా అయ్యేటట్లు మంచిగా వేయించుకోండి. తర్వాత అదే గిన్నెలో పుదీనా ఆకులు వేసి మొత్తం నీళ్ళు ఇనికే రాక మంచిగా వేయించుకోండి. మొత్తం నీళ్ళు ఒక్క చుక్క కూడా ఉండకూడదు. ఇక ఈ విధంగా అయ్యాక వేయించుకోండి. తర్వాత అదే గిన్నెలో కొంచెం నూనె పోసి టమాటాలు వేసి మంచిగా మగ్గరాక వేయించుకోండి. తర్వాత కొంచెం చింతపండు వేయండి. మంచిగా మగ్గాలి ఇవి. కొంచెం మూత పెట్టి ఒక 5 నిమిషాలు మంచిగా మగ్గనిచ్చినాక మెత్తగా అయ్యాక ఇట్లా ఈ విధంగా మెత్తగా కావాలి. తర్వాత నువ్వులను పొడి చేసుకున్న దాంట్లో పచ్చిమిర్చి, ఎల్లిగడ్డ, జీలకర్ర గ్రైండర్ పట్టిన తర్వాత మళ్ళీ టమాటాను కూడా మెత్తగా పుదీనాను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా మెత్తగా కాకుండా గరుకుగా వేసుకోండి. నువ్వులను మాత్రం మెత్తగా గ్రైండర్ చేసుకోవాలి. తర్వాత ఇంకో గిన్నెలో నూనె పోసి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, కళ్యామాకు అన్నీ వేసి కొంచెం మెంతి పొడి వేసి వేగిన తర్వాత ఆ పోన్ను మిక్సీ చేసుకున్న దాంట్లో కలుపుకోండి. ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా చేసుకుంటే ఎంత మంచిగా ఉంటుందో.